నా పేరు బాలరాజు. గ్రామం ముదెల్లి, మండలం గాంధారి. ఇట్లా హార్వెస్టర్ నడిపిస్తుండగా చిన్న యాక్సిడెంట్ అయింది. బండి మీద డీజిల్ ఏమో పడిపోయినా. ఇక దానివల్ల పనులకు ఎఫెక్ట్ తగిలి బోధన పోయినా, నిజామాబాద్ పోయినా, అక్కడిక్కడ తిరిగినా. తిరిగినా. ఇక మా బామ్మది తెలిసిన డాక్టర్ ఉన్నాడు, మా ఫ్రెండ్ వాళ్ళదే అని చెప్పిండు. అయితే సార్ దగ్గరికి వచ్చాము. సార్ దగ్గరికి వచ్చి ముందు అడిగినాము. ఈ చూసిండు సార్. చూసిండు, బాగా ఇబ్బంది ఉండే, నాకు అవస్థ బాగా అవుతుండే. ఈ సార్ వచ్చినాక చూసి దాన్ని ఎక్స్ప్లెయిన్ మంచిగా క్లారిటీగా చెప్పిండు. వేరే డాక్టర్లు అయితే మంచిగా క్లారిటీగా చెప్పలేరు. వేరే దగ్గర బోధనలో అక్కడ చూపెట్టుకున్న నిజామాబాద్లో మా ఫ్రెండ్ తరఫున పోయింటిని. అక్కడ డాక్టర్లు సరిగా చెప్తలేరు అన్నట్టు. ఇట్లా వచ్చి చూసి యాజువల్గా గింత అయితే అమౌంట్ అని చెప్పిండు. ఇక్కడికి వచ్చినాక, ఇక్కడ తోలుకొచ్చినాక మా బామ్మర్ది వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు, అయితే చెప్పిండు డాక్టర్ ఇట్లున్నాడు, మంచిగా ఉన్నాడు పొర్రి అని చెప్తే వచ్చింటివి. వచ్చినాక డాక్టర్ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిండు. మా అమ్మ వాళ్ళకి 4 తెలివై నేను మాట్లాడలేకపోతున్నప్పుడు బాగా వస్తుండే. అయితే వాళ్ళకి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి ఇక అమౌంట్ కూడా బాగా తగ్గించడం వల్ల అయింది. చేసుకోమని చెప్పిండు. అయితే సార్ దగ్గరకు వచ్చి చేసుకున్నాము. చేసుకున్న తర్వాత నాకు మంచిగా చేసిండు ట్రీట్మెంట్. మంచిగా బాగానే జరిగింది. 1 ఇయర్కి ఒకసారి క్లీనింగ్ చేసుకోమన్నారు. 1 ఇయర్కి ఒకసారి క్లీనింగ్ చేసుకోమన్నారు. ఇక అంతట్లనే మా భార్యకు జర ఒకటి పన్ను నొస్తుందని చెప్పేసి మళ్ళీ డాక్టర్ దగ్గర తీసుకొచ్చిన. మంచిగా చెప్పిండు. మా భార్య కూడా చేసింది. ఇక అంతట్లనే మనకు 1 ఇయర్కి ఒకసారి అన్నాడు. 6 నెలలు అవుతుంది. 6 నెలలు అవుతుంది కాబట్టి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్న సార్ కానీ రిక్వెస్ట్ చేస్తే సరే చూస్తా అని చెప్పేసి అంతా బాగానే ఉంది, మంచిగా మెయింటెనెన్స్ చేస్తున్నాను. ఇప్పటివరకు నాకు ఒక ప్రాబ్లం కూడా రాలేదు. అందుకే మా భార్యను కూడా ఇది తీసుకొచ్చిన చేసుకున్నా. మీరు